ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్లో కూడా లీడ్స్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ టాస్ గెలిచింది, ఇండియాకు బ్యాటింగ్ అప్పగించింది. సో ఇండియా ఒకసారి 11 చూద్దాం. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. థ్యాంక్స్ టు ఇండియన్ మేనేజ్మెంట్ గివింగ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ కరుణ్ నాయర్. అలాగే ఇంగ్లాండ్ టీం చూద్దాం. జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమ్స్ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జో స్టాంగ్, షోయబ్ బాషర్. సో జబర్దస్త్గా ఉండే రెండు టీంలు కూడా టగ్ ఆఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. జాకబ్ బెత్తల్ కూడా అవకాశం దక్కేదే, కానీ బట్ ఈ అగ్రెసివ్ ప్లేయర్కి ఇంకా అవకాశం దక్కలేదు, వెయిట్ చేయాలి. సో ఈ మొదటి రోజు మాత్రం ఇక్కడ బౌలర్లకు అనుకూలిస్తుంది అని మనకు అంచనా. సో అలానే చరిత్ర కూడా చెప్తుంది, అలానే ఉంది గ్రాస్. బట్ రెండో రోజు నుంచి కొంచెం డ్రై అవుతూ పొడి వాతావరణం వల్ల బ్యాటర్స్కి అనుకూలించే అవకాశం ఉంది. అందుకే ఇంగ్లాండ్ టాస్ గెలుస్తూనే ఇమ్మీడియట్గా బౌలింగ్ తీసుకుంది. సో ఈ మ్యాచ్లో కూడా ఇక్కడ గొప్ప అవకాశాలు ఏంటంటే ఇద్దరు కూడా ఒకసారి అంటే 8 ఏళ్ళ తర్వాత మరొకసారి డెబ్యూలా అని అనుకోవచ్చు, మరొక డెబ్యూ అనుకోవచ్చు కరుణ్ నాయర్కి. అలాగే సాయి సుదర్శన్కి ఒక మంచి అవకాశం దొరికింది ఐపీఎల్లో తన పర్ఫార్మెన్స్ వల్ల, అలాగే దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించడం. సో దీనివల్ల సాయి సుదర్శన్కి ఒక మంచి అవకాశం దొరికింది. సో రిషబ్ పంత్ మరొకసారి టెస్ట్ మ్యాచ్లో కూడా అతను నమ్మదగ్గ ప్లేయర్. T20 వైట్ బాల్ కంటే కూడా టెస్ట్ మ్యాచ్లో కూడా అతను రెడ్ బాల్లో అద్భుతంగా రాణించిన దాఖలాలు ఉన్నాయి. సో రవీంద్ర జడేజా గురించి మీకు తెలుసు, ఇక తప్పనిసరి అతను తీసుకోవాలి, తప్పదు. సో సీనియర్ లెవెల్ లేని పరిస్థితిలో కూడా అతను తీసుకున్నారు. అలాగే శార్దూల్ ఠాకూర్ కూడా ఒక మంచి అవకాశం. అసలు అతను ఒక సెలెక్షన్ అవ్వడమే ఒక గమ్మత్తుగా జరిగింది. బట్ హీ హ్యాస్ టు ప్రూఫ్, ఎందుకంటే లాస్ట్ సిరీస్లో కూడా అతను రాణించాడు. సో స్వింగ్ కండిషన్స్లో అతను పేస్ సరిపోతుంది, అలాగే బ్యాటింగ్ కూడా ఉపయుక్తమైన పరుగులు సాధిస్తాడు అనే ఆ ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అలాగే పూర్తిగా బౌలర్ల విషయం చూస్తే అంటే ముఖ్యంగా కుల్దీప్ యాదవ్కి అవకాశం ఇస్తే బాగుండేది. బట్ ఎప్పుడు కూడా కుల్దీప్ యాదవ్ను కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా కన్జర్వేటివ్గా నమ్మలేదు. అతను ఇండియాలో కూడా అతను ఎక్కువ ఆడనివ్వలేదు, అలాగే బయట దేశంలో కూడా ఎక్కువ ఆడనివ్వలేదు. అలాగే ఇక్కడ కూడా అదే జరిగింది. సో పూర్తిగా రవీంద్ర జడేజా మీద అటు ఆల్రౌండర్ అనే నమ్మకంతో పెట్టారు. బట్ అది ఎంతవరకు లాభిస్తుందని చూడాలి. బట్ నా ఉద్దేశం అయితే, నా పిక్ అయితే మాత్రం కుల్దీప్ యాదవ్. అతను అద్భుతమైన బౌలర్. అట్లాంటి మంచి బౌలర్ని పక్కకు పెట్టి బ్యాటింగ్ కోసం రవీంద్ర జడేజాని తీసుకోవడం మాత్రం ఇది నేనైతే హర్షించట్లేదు. మరి మీరేమనుకుంటున్నారు కూడా కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే పూర్తిగా బౌలర్ల విషయానికి వస్తే అటు జస్ప్రీత్ బుమ్రా, అలాగే మొహమ్మద్ సిరాజ్, అలాగే ప్రసిద్ధ్ కృష్ణ, అలాగే ఆకాష్ దీప్ కూడా ఈ మ్యాచ్లో పక్కకు పెట్టడం జరిగింది. సో హర్షదీప్ సింగ్ చాలామంది అవకాశం ఉంటుంది అనుకున్నారు, అది కూడా జరగలేదు. సో హర్షిత్ రాణా అక్కడే ఉండడం, అతను కూడా ఆడతారేమో అనుకున్నారు. బట్ నెక్స్ట్ అవకాశం దక్కుతుందేమో చూడాలి. సో ఆల్ ది బెస్ట్ బోత్ టీమ్స్.